టీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. కాలాతీతుడు కాళోజీ చర్చకు స్వాగతం. సాగిపోవుటే బ్రతుకు, ఆగిపోవుటే చావు అని జీవితాన్ని నిర్వచించిన కవి, ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అని ప్రకటించాడు కాళోజీ. మానవత్వాన్నే తన తత్వంగా, మానవ జీవన సారాన్ని, చరిత్రకి ఒక నిరంతర వ్యాఖ్యానాన్ని చేస్తూ కవిత్వాన్ని రచించినటువంటి అద్భుతమైనటువంటి కవి, మనకాలపు వేమన కాళోజీ నారాయణరావు. కాళోజీ నారాయణరావు తన కవిత్వంతోనూ, తన జీవితాచరణలో నిలబెట్టినటువంటి విలువలతోనూ, ఒక ధిక్కార స్వరంగా, ఒక ధర్మాగ్రహంగా, ఒక సత్యాగ్రహంగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక భాషాభిమానిగా, ఒక ప్రజాస్వామిక వాదిగా, ఒక హక్కుల ఉద్యమకారుడిగా, ఒక న్యాయశాస్త్ర తత్వ వివేచన చేసినటువంటి ఒక యుగకర్తగా తెలంగాణ సమాజం మీద ఆయన ఎనలేని ప్రభావాన్ని చూపాడు. ఇవాళ ఆయన 111వ జయంతిని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు గౌరవంగా జరుపుకుంటున్నారు. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని తెలంగాణ ప్రజలు కొనసాగిస్తున్నారు. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని నినదించాడు కాళోజీ. ఆయన భూస్వామ్య సంక్లిష్ట సందర్భంలో నిజాం వ్యతిరేక పోరాటంలో నిమగ్నం అవడం కానీ, తర్వాత కాలంలో ఆయన పౌర హక్కుల ఉద్యమంలో భాగం కావడం కానీ, అనేక ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలవడం కానీ, తెలంగాణలో ఎగిసిపడిన ప్రతి ఉద్యమానికి ఆయన కవిత్వం ప్రతిధ్వని అయింది. ఆయన ఒక రన్నింగ్ కామెంటరీ లాగా తన పోయిటరీని రాశాడు. కాళోజీ ఎప్పుడు అన్నది ఏమిటంటే, నా కవిత్వం నా పొలిటికల్ స్టేట్మెంట్ అని చెప్పాడు ఆయన. ఆయన 111వ జయంతి సందర్భంగా ఒకసారి కాళోజీ వ్యక్తిత్వాన్ని, ఆయన జీవితాన్ని, ఆయన చరిత్రని మననం చేసుకోవాలనుకున్నది టీ న్యూస్. కాళోజీ స్ఫూర్తిని వర్తమాన సమాజానికి అందించడం కోసం ఇవాళ ఈ చర్చను నిర్వహిస్తున్నది. ఇవాళ ఈ చర్చలో నాతో పాటు కాళోజీ గురించి జ్ఞాపకాల్ని పంచుకుంటున్నారు, ముచ్చటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలన్నింటినీ సమన్వయం చేసి ఒకతాటి మీద నడిపించి సకల జనుల సమ్మె లాంటి అద్భుతమైనటువంటి ఒక సంచలనాలను ఆవిష్కరించినటువంటి నాయకులు, ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో అగ్రశ్రేణి నాయకులుగా ఉన్నటువంటి దేవి ప్రసాద్ గారు. అట్లాగే నిరంతర సామాజిక విశ్లేషణతో పాటు సాహిత్య ప్రియులుగా, అనేక సాహిత్య వ్యాసాలని కూడా రచించి ఒక సాహిత్యవేత్తగా కూడా తెలంగాణ సమాజానికి ఎంతో పరిచయం ఉన్నటువంటి పంజుగుల శ్రీశైల్ రెడ్డి గారు. ఇవాళ వీరితో కాళోజీ గురించిన జ్ఞాపకాలను మనం పంచుకుందాం, కాళోజీ స్ఫూర్తిని తలుచుకుందాం, ఆయన గురించి మాట్లాడుకుందాం. ప్రసాద్ సార్, మీరు చాలా మీ విద్యార్థి దశ నుంచే మీరు రాజకీయ సంబంధమైన కార్యాచరణలో ఉన్నారు, పోరాటాలతో అనుబంధాన్ని పంచుకున్నారు. మీరు చాలా మీ చిన్న వయసులోనే కాళోజీని చూశారు. మీరు కాళోజీతో మీకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉంది. ఆ తర్వాత క్రమంలో కూడా కాళోజీ వివిధ ఉద్యమాలకు ఆయన వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడుతున్నప్పుడు, ఆయన అండదండగా నిలిచినప్పుడు ఎంతటి వాళ్ళనైనా, ముఖ్యమంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ఒక ఆయనే అన్నాడు చోట, కాలాన్నే కాదు కాలుణ్ణి సైతం నిలదీయగలిగిన జీ అననటువంటి, అంటే కాలుడితో మహాకాలుడికి కూడా జీ అననటువంటి కలేజా ఉన్నవాడిని అని చెప్పి ఆయనే ప్రకటించుకున్నాడు. అటువంటి కలేజాతో ఆయన మాట్లాడిన సందర్భాల్ని కూడా మీరు చూశారు. కాళోజీతో మీకు అనుబంధం ఉంది. మీరు మొట్టమొదట కాళోజీని ఎప్పుడు చూసినారు? కాళోజీని చూసినప్పుడు మీకు కలిగినటువంటి అనుభూతి ఏమిటి? టీ న్యూస్ వీక్షకులకి నమస్కారం. ఈరోజు కాళోజీ 111వ జయంతి సందర్భంగా వారికి వినమ్రంగా నివాళులర్పిస్తూ, ఇవాళ కాళోజీని యాద్ చేసుకోవడం అంటేనే గతాన్ని, గత పోరాటాన్ని, గత ప్రజల చైతన్యాన్ని, గత కాలపు స్మృతుల్ని, ఆ స్మృతుల ద్వారా వచ్చినటువంటి చైతన్యాన్ని, ఆ చైతన్యం ప్రజల్లో వెల్లివిరడానికి మనం నిత్యం కాళోజీని తలుచుకోవాల్సినటువంటి
అవసరం మరింతగా ఈ సమాజంలో పెరుగుతున్నది అనేటువంటి మాట వాస్తవం. మీరు అన్నట్టు కాళోజీని తలుచుకోవడం అంటేనే ప్రజా సమస్యని తలుచుకోవడం, ఆ పరిష్కారాలు వెతకడం, ఆ పరిష్కారాల క్రమంలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడం, ఆ అన్యాయాన్ని ఎదిరించేటువంటి వాళ్ళ పక్షాన ఉండడం అనేటువంటిది కాలన్నకు ఉండేటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక తత్వం. ఆ తత్వాన్ని డెఫినెట్గా ఇవాళ సమాజం అంతా కూడా విస్తరించాల్సినటువంటి అవసరం ఉందనేది మనం అందరం కూడా భావించాలి. మీరు అన్నట్టు మొట్టమొదటిసారిగా నేను బహుశా ఇంటర్మీడియట్ అయిపోయి ఐటీఐ పెద్దపల్లిలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అప్పుడే ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసి అంటే 1977 చివరిలో 77 చివరిలో అప్పుడు 70 ఎమర్జెన్సీలో సిద్దిపేట ప్రాంతం అది. అప్పుడు గిరాయిపల్లి ఎన్కౌంటర్ అనే ఒక ఎన్కౌంటర్ జరిగింది. 4 అజ్ఞాత కార్యకర్తలు సూరపనేని జనార్దన్, ఆనందరావు, మురళీమోహన్ అనేటువంటి 4 యువకుల్ని కాల్చి చంపి పెద్ద ఎత్తున నిరసన పెళ్ళుబికింది. కానీ ఎమర్జెన్సీ కాబట్టి అది పెద్దగా రాలేదు. అయితే వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద భార్గవ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ వేసి అసలు ఈ బూటక ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలని. అది మొట్టమొదటి ఎన్కౌంటర్, అంటే ఎన్కౌంటర్ అనేది చరిత్రలో పరిచయం అయింది అప్పుడు అన్నమాట. ఎన్కౌంటర్ అనేది మన అందరికి కూడా తెలిసిన పదం, అనుభవంలోకి వచ్చిన పదం మొట్టమొదటి ఎన్కౌంటర్ గిరాయిపల్లి ఎన్కౌంటర్. అయితే దానికి భార్గవ కమిషన్ ముందు సాక్షులను అందరినీ కూడా సేకరించాలి, సాక్షుల్ని ప్రవేశపెట్టాలి, నిర్భయంగా ప్రజలందరూ కూడా చూసిన విషయాల్ని ప్రభుత్వానికి చెప్పి అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలి అనేటువంటి దాంతో అప్పుడు నేను విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేస్తున్నటువంటి దశలో పెద్దపల్లిలో నాకు ఈ బాధ్యత, ఈ బహిరంగ సభకి, ఎందుకంటే నేను సిద్దిపేట ప్రాంతవాసిని కాబట్టి ఈ బహిరంగ సభ నిర్వహించడానికి. బహిరంగ సభ ఎక్కడ? సిద్దిపేటలో గంజిలో ఏర్పాటు చేసి మార్కెట్లో ఏర్పాటు చేసినాం. బహుశా ఆ సభలో పాల్గొన్నటువంటి ముఖ్యమైన నాయకులు 3 మరణించారు. ఒకరు సాహు అని రచయిత, కవి, ఆయన కవి శనగరపు వెంకటేశ్వర్లు అని ఆయన. తర్వాత రెండవది కోటేశ్వరరావు అని కిషన్ జీ అని మావోయిస్టు అగ్రనాయకుడు. మూడవది కాళోజీ. కాబట్టి ఈ 3 ఆధ్వర్యంలో ఆ రోజు ఆ సభ జరిగింది. ఆ సభకు మరపడిగా సిరిసినగండ్ల, గిరాయిపల్లి, ఈ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్పుడు చూసినటువంటి వాళ్ళందరినీ కూడా వచ్చి బహిరంగంగా ప్రకటించి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి నిర్వహించినటువంటి సభ. కాబట్టి కాళోజీ మొట్టమొదటిసారి ఆయన సిద్దిపేట బస్ స్టాండ్లో, అప్పుడు బస్సులు, ఆయన కారులో రాదు, ఆయన అసలు కాళోజీ అంటే ఒక గొప్ప టాలెస్ట్ పర్సనాలిటీ. నిజానికి 80-90 వరకు కూడా అందరం వేరే వాహనం, మనం సైకిళ్ళు, బస్సులు మనకి 91 తర్వాతనే ఎక్కువ అందుబాటులో, ఎల్పిజి వచ్చినాకనే మనకు పరిచయమైన కార్లు. మనం బస్సులో ఫస్ట్ బస్సు అది వరంగల్ నుంచి వచ్చేటువంటి బస్సు పొద్దున 5 గంటలకు వెళ్తే అప్పుడు ఒకటే బస్సు, మళ్ళీ రెండో బస్సు వెళ్తే ఇక్కడ మిగతా సమస్యలు పోతాయని పొద్దున్నే 5 గంటలకు బస్సుకి ఎక్కి వచ్చి 7:15 అట్లా సిద్దిపేట బస్ స్టాండ్లో 8 అయింది అనుకుంటా బహుశా. అప్పుడు దిగంగానే ఆయనకు సిద్దిపేటలో ఉన్నటువంటి పరిచయం అయినట్టు అప్పుడు బహుశా ఎమ్మెల్యేలో మాజీ ఎమ్మెల్యే పివి రాజేశ్వరరావు అని సిద్దిపేటలో రెండవ ఎమ్మెల్యే. అయితే ఈయనకు కాళోజీకి పరిచయం కాబట్టి ఆయన దిగంగానే ఆయనకు దగ్గరున్న ఫోన్ నంబర్తో, ఫోన్లు మా దగ్గర అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, చక్కగా బస్ స్టాండ్లోకి పోయి, బస్ స్టాండ్లో ఉడిపి హోటల్ ఉంటే ఫోన్ కొట్టి, అరే ఆయన మాట్లాడడం ఎవరినైనా, మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఎవరినైనా ఎట్లయినా ప్రశ్నించేది చనువుగా. ఆయనకేం అంటే మనుషుల పట్ల ఎంత పెద్దవాడు కనుక, అంటే ఒక్కటి మనం కాలేజ్ దగ్గర చూస్తామంటే మనుషుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత దయగుణం ఉంటుందో, ఈ అన్యాయం పట్ల అంత కోపం. ఆ కోపాన్ని మనం ఆ కళ్ళలో చూడొచ్చు. కాళోజీ కళ్ళలో చాలా ఇట్లా ఎరుపెక్కిపోతాయి కళ్ళని మాట్లాడేటప్పుడు. ఆయన కళ్ళని చూస్తే ఇట్లా నిప్పు కనికలు. చాలా సార్లు సభలో ఆయన సంఘటనలు ప్రస్తావించుకుంటే అప్పటికప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకొని అది చూస్తుంటే ఆ నిప్పు కనికల నుంచి ఏమో ఇట్లా విస్ఫోటనం లాగా నిప్పులు అనిపించేటువంటి ఒక చిత్రం మేము ఆ రోజు చూసినాం. ఆ రోజు ఆ సభలో ఎంపతి వల్ల. అయితే ఫస్ట్ దిగంగానే ఆయన ఎవరు మనం పోదాం సార్, అది నేను ఏదో అరేంజ్ చేస్తాను, లేదు వాడు పివి వస్తాడు, ఇంటికే ఫోన్ కొట్టి, అరే ఎక్కడున్నావురా, లోకల్ ఎమ్మెల్యే రానడం అనేటువంటిది ఒక రాజద్రోహం. బంధుత్వం కూడా ఆయన గుండొచ్చు కానీ మళ్ళాంటి వాళ్ళకు రాజద్రోహం. అప్పుడు టక్కన కొట్టి, అరే ఎక్కడున్నావు రా, నాకు మంచినీళ్ళు తీసుకోండి. ఆయన ఎక్కడ బయట నీళ్ళు, అంటే ఆయనకు ఉండేటువంటి నీళ్లు తాగాలి, బయట దొరకవు వాటర్ బాటిల్, నీళ్లు తీసుకొని ఈయన పలానా రిక్షాలో పెట్టుకొని వచ్చాడు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ఏం కార్లో రాలే, ఆయన రిక్షాలో వచ్చాడు. అంటే ఒక ప్రజాప్రతినిధులు అప్పుడు ఉన్నటువంటి నిరాడంబరత,
ప్రజల పట్ల ఉండేది. వచ్చి చక్కగా అక్రమార్జన లేని కాలం లేని కాలం వచ్చి సాష్టాంగ నమస్కారం పెట్టి అప్పుడు ఆయన తీసుకుపోయి కూర్చోబెట్టి మేము ఆ సభలో అంటే మొట్టమొదటిసారి కాళోజీని చూసినప్పుడు కలిగిన అనుభూతి ఏంటంటే అసలు ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏ అన్యాయాన్ని అయితే ఎదిరిస్తారో దాని పట్ల ఎంత నిబ్బరంగా, ఎంత గాఢత్వంతో, ఎంత కమిట్మెంట్తో వస్తారనేది. అంటే కాళోజీ అంత పెద్ద టాలెస్ట్ పర్సనాలిటీ, బస్సులో టికెట్ తీసుకొని సిద్దిపేటలో దిగి ఆ భార్గవ కమిషన్ సాక్ష్యం వేషం కూడా చాలా అసలు మామూలు వేషం. ఆయన చూస్తే ఇట్లా మనకు ఇంట్లో మనిషి అన్నట్టు, ఇంట్లో మనిషి అన్నది. ఆ సభకి చాలా మంది రావడము, నేను మాట్లాడుతున్నప్పుడు చూసిన ఇట్లా నిప్పు కణికలు రాలుతున్నట్టు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద అప్పుడు చేసినటువంటి ఎన్కౌంటర్లు, ఈ 4 ఎన్కౌంటర్ల మీద 20 మంది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, దేశపతి గారు ఆ రోజు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సూరమనేని జనార్దన్ రావుతో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా సైకిళ్ళ మీద ఆర్ఈసీ నుంచి వచ్చి సిద్దిపేట ప్రాంతం అంతా తిరిగి ఈ ఎన్కౌంటర్ బూటకం కాబట్టి మీరు ప్రభుత్వానికి చెప్పండి, ఈ భార్గవ కమిషన్కి చెప్పడం ద్వారా అసలైనటువంటి దోషులకు శిక్ష పడాలి, మళ్ళీ ఇటువంటి ఎన్కౌంటర్లు జరగదు అనేటువంటి నెపం మీద అందరూ ఇంజనీరింగ్లో అలా చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి తిరిగి ఆ భార్గవ కమిషన్ ముందు సాక్ష్యం పెట్టారు. నాకు మొట్టమొదటి పరిచయం పౌర హక్కుల ఉద్యమంతో అయింది. ఆయన పరిచయం అయిందే. నేను అప్పటి వరకు కాళోజీ కవితలు చదవలేదు, కాళోజీ గురించి నాకు తెలియదు. కాళోజీ అని ఒక కవి అని మాత్రమే తెలుసు, ప్రజల పక్షం నిలబడేటువంటి మనిషి అని మాత్రం తెలుసు. కాబట్టి కాళోజీ లోతు నాకు తెలియదు. ఆయన వచ్చినాక, ఆయన చూసినాక ఎప్పటి నుంచి నాకు కాళోజీతో అనుబంధం ఏర్పడి మళ్ళీ నేను తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షునిగా అయిన తర్వాత సమ్మె జరుగుతుంటాయి. ఆ సమ్మెకు ఆయన స్పీకర్గా పబ్లిక్ సర్వెంట్ హోంలో పిలుచుకురావడం జరిగింది. అంటే ఆ అనుబంధం అనేది మళ్ళీ తెలంగాణ ఉద్యమం వరకు 2000 ఆయన చనిపోయేంత వరకు కూడా కంటిన్యూగా కొనసాగింది. కాబట్టి కాళోజీని చూస్తే ఒక అన్యాయాన్ని ఎదుర్కొనేటువంటి ఒక ధీరుడు, ఒక వృక్షం, ఈయన మనకున్నాడనే ధైర్యం, ఇటువంటి వాళ్ళు ఉంటే మనం ఎవరినైనా ఎదిరించవచ్చు అనేటువంటి ఒక నమ్మకం, హిమ్మత్ ఇచ్చే ఒక అండదండగా అనిపించేది. శ్రీశైల్ రెడ్డి గారు, కాళోజీ ఒక మాట ఏమన్నాడంటే, నానా ఇజాల అడుగున పడి కనిపించేది నా ఇజమే అని అన్నాడు ఆయన. నేను ఏ ఇజానికి కట్టుబడను అని చెప్పాడు. పార్టీల వైపు ఉండడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. కాళోజీ కొన్ని కాయినైజేషన్స్ భలే ఉంటాయి. ఆయన రాజకీయాలు కాదు ప్రజాకీయాలు కావాలని, అట్లాగే పార్టీవ్రత్యం అన్నాడు. పాతివ్రత్యం లాగా పార్టీవ్రత్యం అంటే పార్టీ చెప్పిన దానికి నిబద్ధమై ఉండాలి. ఇక నీ వివేకానికి, నీ విచక్షణకి నువ్వు కొన్నిసార్లు నువ్వు దాన్ని పక్కన పెట్టి పార్టీ చెప్పిందే వేదవాక్ అన్నట్టుగా ఉండాలని దాన్ని ఆయన పార్టీవ్రత్యము అన్నాడు. అయితే ఆయన నా ఏ ఇజానికి నేను కట్టుబడని అన్నప్పటికీ ఆయన తన ప్రయాణానికి, తన ప్రస్థానానికి మానవత్వాన్ని ఆయన గీటురాయిగా భావించాడు. ఆయన చెప్పిందంతా కూడా మానవత్వం అంటే మానవ జీవన సారాన్ని ఒక తాత్వికతగా చెప్పాడు, తనదైన తాత్వికత. అయితే కానీ ఆయన మీద పాశ్చాత్య ఉదారవాద ప్రజాస్వామ్య భావజాల ప్రభావం ఉంది, హక్కుల భావన ఉంది, పౌర స్వేచ్ఛను కోరుకున్నాడు. ఆయన పౌరుడికి స్వేచ్ఛ ఉండాలన్నది ఆయన బలంగా కోరుకున్నాడు. అదే సమయంలో అంతరాలు మాసిపోవాలనుకున్నాడు. ప్రజల మధ్య ఈ అంతరాలు ఉండకూడదు అనుకున్నాడు. ఈ అంతరాలను ప్రస్తావిస్తూ ఆయన వ్యత్యాసాలు అనే ఒక కవిత ఉంటుంది. మామూలుగా మనము ఈ అంతరాల గురించి రాస్తే, ఆర్థిక అసమానతల గురించి రాసినప్పుడు చాలా మంది రాస్తే అది చాలా ఒక ఫిలాసఫీలోంచి లేదా ఎక్కడి నుంచో తెచ్చుకున్న ఒక బుకిష్ నాలెడ్జ్ లోంచి రాస్తున్నట్టు ఉంటది. కానీ మన కాళోజీ రాస్తే మాట్లాడుతున్నట్టు ఉంటది, ముచ్చట పెడుతున్నట్టే ఉంటుంది. తెలంగాణ పెద్ద మనిషి ముచ్చట పెడుతున్నట్టు ఉంటది. అది పక్కా తెలంగాణ నుడికారంలో ఉంటది. చాలా అంటే సులభతరం చేసి చెప్పడం ఉంటది. మార్క్స్ చెప్పిన హ్యావ్స్ హ్యావ్ నాట్స్ భావనకి ఒక ప్రతిబింబంగా ఉన్న కవితనే. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, హంసతూలికలు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట. చిన్న ఒక చోట అనే దాంతోనే ఆయన ఆ డిఫరెన్షియేషన్ చెప్పేశాడు. సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగం ఒక చోట, వాసన నూనీయలు ఒక చోట, మాసిన తలలు ఇంకొక చోట, కమ్మని చకిలాలు ఒక చోట. ఇక్కడికి వచ్చేసరికి ఆయన తెలంగాణ చకిలాలు గుర్తుకొచ్చాయి. కమ్మని చకిలాలు ఒక చోట, గట్టి దౌడలు ఇంకొక చోట, బాహ్య బంధనములు ఒక చోట, భావబంధనములు ఒక చోట, కామిని వాంఛలు ఒక చోట. అంటే మానవ తత్వంలో కూడా వెళ్ళాడు, కేవలం ఆర్థిక అసమానతల దగ్గరే ఆగలేదు ఆయన.
కామిని వాంఛలు ఒకచోట, కౌగిలింతలింకొక చోట. తనువులు ఉండేదొకచోట, తలపులు ఉండేదొకచోట, కావ్యగానములు ఒకచోట, కావ్య పిపాసువులు ఒకచోట, కళా ప్రదర్శనం ఒకచోట, కళారాధకులు ఒకచోట, సాహితీ నిలయం ఒకచోట, చదువరులంత ఇంకొక చోట. సత్తువ ఎంత పెత్తనమంతా ఒకచోట, సత్తువ ఎంత ఇంకొక చోట. సత్తువ ఉన్న వాళ్ళ దగ్గర పెత్తనం లేదు, సత్తువ లేని వాళ్ళు అధికారం ఎక్కి రాజ్యం వెళ్తున్నారు. అంటే గుండె సత్తువ లేదు, వాళ్ళకి ఒక 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 విలువకు నిలబడగలిగినటువంటి నైతిక స్థైర్యం లేని వాళ్ళు, ఆ శక్తి లేని వాళ్ళు పరిపాలిస్తున్నారు. సత్యంలాగా ఉంది. పెత్తనమంతి ఇంకొక చోట, సత్తువ ఎంత ఇంకొక చోట, అనుభవమంతా ఒక చోట, అధికారం బది ఒక చోట. ఇది మీరు ఎంత రిలవెంట్. అది అసలు కాళోజీ చెప్పిన చాలా విషయాలు రిలవెంట్ ఉంటాయి. ఇది మీకు చూస్తే ఒక వ్యక్తి తనదైన వివేచనతో చెప్తున్నట్టుంది తప్ప ఏదో అరువు తెచ్చుకున్న భావజాలంలోంచి మాట్లాడుతున్నట్టు కూడా. ఎందుకంటే ఆయన జీవితాన్నే గొప్ప సిద్ధాంతంగా భావించాడు. బ్రతుకును మించిన సిద్ధాంతం లేదన్నాడు. సిద్ధాంతపు చట్రంలో బతుకు ఇమడదు అనేది ఆయన అభిప్రాయం. ఇటువంటి అనేక అద్భుతమైనటువంటి కవిత్వాలు అని చెప్పి ఇక్కడే మనకు ఆయన వేమనలాగా కనిపిస్తాడు. అంటే కవిత్వంలో ఉండే సారళ్యం, తర్వాత ఆ వ్యంగ్యం, బ్రహ్మాండమైనటువంటి ఎత్తి పొడుపు, తర్వాత మీకు ఆ నుడికారం చూస్తే ఇప్పుడు దవడలు అనడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చూస్తే మన తెలంగాణ నుడికారము ప్రజలు మాట్లాడే వ్యవహార భాష కనబడుతుంది. పాండిత్యం చూపించాలని ఎక్కడ అనుకోవడం, ఆయనకు ఆ పాండితి ప్రకర్షణ చూపించాలనే దుగ్ధ లేని కవి ఆయన. ఎందుకంటే ప్రజలు ఆయన శ్రోతలు సామాన్య అనుకున్నాడు కనుక. మీరు కాళోజీ ఉపన్యసిస్తున్నప్పుడు చూసే ఉంటారు చాలాసార్లు, మీ అనుభవంలో ఉంటుంది, ఆయన చదివారు కూడా. మీకు కాళోజీ అనగానే మీలో కలిగే ప్రేరణ ఏమిటి? ముందుగా నమస్కారం ప్రేక్షకులకి. కాళోజీ నారాయణరావు గారు గొప్ప ప్రజాస్వామికవాది, విశ్వమానవుడు. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్కి టైటిల్ అన్నారు కదా కాలాతీతుడు అని, అట్లా కాలాతీతుడు. మీరు కోట్ చేసిన వేమనకు సంబంధించి నారాయణ రెడ్డి గారు అంటారు ఒక చోట వేదాతీతుడు వేమన అని. అట్లా కాళోజీ గారు విశ్వమానవుడు, గొప్ప ప్రజాస్వామ్యవాది. ఇప్పుడు మీరు చదివిన ఆ పంక్తులు నాకు అధర్వణ వేదంలో సూర్య ప్రశస్తి ఉంటది. సూర్యుడి గురించి, సూర్య కిరణాల గురించి, సప్త సముద్రాలలో తానే, నీటి చెలమలోను తానే అని. అట్లా విశ్వవ్యాప్తమైన విశ్వ మానవులకి ప్రతీక కాళోజీ నారాయణరావు. యాక్చువల్ గా నేను 7th or 8th క్లాస్, నాకు సరిగ్గా గుర్తులేదు, మా ఇంగ్లీష్ పుస్తకంలో ఒక పోయం ఉండేది ఆలివర్ గోల్డ్ స్మిత్ ది, ఏ సిటీ నైట్ పీస్. నేను తర్వాత కాలంలో అది కాళోజీ గారు ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనని దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. 4 లైన్లు నాకు గుర్తుంది అది. ఎందుకంటే సిటీ నైట్ పీస్ చదివినప్పుడే నేను మెస్మరైజ్ అయిపోయినా. ఆలివర్ గోల్డ్ స్మిత్ ఎంత బాగా రాసిందని. కాళోజీ గారి తర్జుమా ఏంటంటే, తప్పు దిద్దగలేను, దారి చూపగలేను, తప్పు చేసిన వాని దండించలేను, కష్టపడు వాని కాపాడలేను, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదన. అది చూడండి, ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడైనా ఏదైనా స్పీచ్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళలోంచి విస్ఫులింగాలు రావడానికి కారణము ఆయన అంత కనెక్ట్ అవ్వడం, మానవుని బాధల పట్ల కనెక్ట్ అవ్వడం. కాకుండా దాశరథి రంగాచార్య గారు ఒక మాట అన్నారు, కాళోజీ కన్ను వాన మనసు వెన్న అన్నాడు. ఎప్పుడు వర్షిస్తూ ఉండే ఉపన్యాస సందర్భంలో ఒక హృదయ విదారక ఘటన ఏదైనా చెప్పినప్పుడు, ఎవరి హక్కులకైనా ఉల్లంఘన కలిగినప్పుడు వాళ్ళ దుఃఖం తనదనుకొని, ఆయన ప్రపంచ దుఃఖమే ఆయన దుఃఖం, సమాజ దుఃఖమే తన, ఆయన అక్కడికక్కడే పెట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఎన్నో చూసాం. కాబట్టి చెప్పండి. నా గొడవ ముందు మాటలో కూడా రాస్తాడు కదా, నేను అంటే ప్రతి సంఘటనకి నేను స్పందిస్తాను. ఒక ఆలోచన, ఒక అసమ్మతి, సాక్షిభూతుడిని కాదు మానవుణ్ణి అంటాడు. నేను స్పందిస్తాను, నేను ఏదో చదువుతూ ఊరుకోవడం కాదు, స్పందిస్తాను. అసమ్మతి, ఆలోచన, ధిక్కారము, ప్రతిఘటన, ఆయన ధర్మాగ్రహము. ఆయన చాలా గొప్ప విలువ నాకేమనిపించిందంటే, ఏదైనా ఒక సంక్షోభ సమయము, సంక్లిష్ట సందర్భం ఉన్నప్పుడు, ఒక డైలాగ్ జరుగుతున్నప్పుడు మనము ఒకళ్ళతో ఏకీభవించడం లేదా మనతో అవతలి వాళ్ళు ఏకీభవించడం, ఇది తీసుకుంటే
మన అభిప్రాయాల పట్ల మనకు చాలా అటాచ్మెంట్ ఉండి చాలా టచీగా ఉండి ఇతరులు మనతో ఏకీభవించాలని అనుకోవడమే పరస్పర సహకారానికి గొప్ప లోటు అని నేను భావిస్తా అన్నారు ఆయన. ఎంత చూడండి, ఎంత హృదయ వైశాల్యం అది. అది అది ఒక లోక సహజమైన వివేకం వల్ల ఉంటుంది తప్ప ఎస్, ఆయన ఒక వివేకంతో మాట్లాడుతున్నారు, వివేకంతో ఒక సిద్ధాంత చట్టం నుంచి ఒక కీర్తి కండుతి కోసం మాట్లాడుతున్నట్టుగానో కాదు, చాలా సహజంగా ఆయన మాట్లాడడం. ఈ గొప్ప ప్రజాస్వామిక విలువలు దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా పౌర హక్కులకు సంబంధించిన ఆయన ఫిలాసఫీ మేము అనంతర కాలంలో నేను 1988లో ఏపీసీఎల్సీలో నేను జాయిన్ అయినా. పౌర హక్కుల సంఘంలో బాలగోపాల్ గారితో కలిసి పనిచేసిన నేను. కాళోజీ నారాయణరావు గారిని నేను ప్రత్యక్షంగా ఎప్పుడు కలవలేదు, కానీ చాలా చాలా సార్లు కాళోజీ గారి గురించి ప్రస్తావన వచ్చేది, మేము మాట్లాడుకునేవాళ్ళం. పౌర హక్కుల సంఘం తర్వాత కాలంలో పౌర హక్కుల సంఘం అంటే పౌరులకు మాత్రమే హక్కులు ఉంటాయా, మనుషులందరికీ ఉండాలి కదా అని ఒక ఆర్గ్యుమెంట్ బాలగోపాల్ గారు తీసుకొచ్చి మానవ హక్కుల వేదిక పెట్టినప్పుడు కూడా కాళోజీ నారాయణరావు గారి ప్రస్తావన వచ్చింది. కాళోజీ కూడా ఒక మాట అనేవాడు, రాజ్యాంగం మనకి హక్కులు ఇచ్చింది అని అంటే కాదు జన్మతహానే నీకు ఆ హక్కు ఉంటుంది, జీవించే హక్కు కానీ భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగం వాటిని రాటిఫై చేసింది, చూడండి రాసి పెట్టింది, ప్రకటించింది తప్ప రాజ్యాంగం ఇవ్వలేదు. ఇంత ఉదాత్త భావన అని చెప్పేవాడు. రాజ్యాంగాతీతుడు కూడా అనొచ్చు, రాజ్యాంగం అనే తర్వాత కాదు అంటే రాజ్యాంగం కూడా ఆ పరిధిలో, రాజ్యాంగం కూడా కొన్నిసార్లు పరిమితులకు లోపడింది హక్కుల భావం. కాబట్టే కదా 92 సవరణలు అవసరమైనది. సో కాబట్టి ఏంటంటే అప్పుడు మానవ హక్కుల వేదిక అప్పుడు, తర్వాత ప్రైవేట్ హింస రాజ్య హింస చర్చ వచ్చినప్పుడు కూడా కాళోజీని చాలా సార్లు ఉటంకించేవాడు. ప్రసాద్ సార్ ఇక్కడ మీతో ఒకసారి, ఇప్పుడు కాళోజీ ఆయన ప్రాథమికంగా గాంధేయవాది, ఆయన చాలాసార్లు ఆయన గాంధీ మార్గాన్ని ఇష్టపడ్డాడు. ఆయన హింసాయుత పోరాటాల్ని కోరుకున్నవాడు కాదు, హింసకు వ్యతిరేకిననే చెప్పాడు. కానీ ప్రభుత్వం దోపిడీ వర్గాలను అదిమి పెట్టలేనప్పుడు, వాళ్ళని కంట్రోల్ చేయలేనప్పుడు దోపిడీకి గురవుతున్న వాళ్ళను పోరాడమని చెప్తే తప్ప అని అడిగాడు. వాళ్ళు తిరగబడం అంటే అది తప్పెట్లవుతుంది అని అనేవాడు. అంతేకాకుండా ఆయన అధికృత హింస అని ఒక మాట వాడేవాడు. అంటే ప్రభుత్వ హింస పెరిగినప్పుడు ప్రతిహింస తప్పకుండా చోటు చేసుకుంటుంది, అనివార్యం, కనుక నిందించవలసింది ప్రతిహింసను కాదు రాజ్యహింసని అనేవాడు. అంతేకాకుండా ఆయన ఒక కవిత రాశాడు, ఏది నిజాం సందర్భంలో బైరాన్పల్లి ఘటన మీద ఒక కవిత రాశాడు. ఆ కవిత చదివితే ఇది రాసింది గాంధేయవాది అనిపిస్తుంది మనకు. మన కొంపలార్చిన, మన స్త్రీల చెరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి అన్నాడు. కసి ఆరిపోకుండా ఎప్పుడు బుసకొడుతూ ఉండాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. కాలంబు రాగానే, నీకంటూ ఒక టైం వస్తుంది, టైం వచ్చిన రోజు ప్రజా వెల్లువ ఉప్పొంగుతుంది కదా, అప్పుడు నువ్వు కాటేసి తీరాలి అన్నాడు. కాలంబు రాగానే కాటేసి తీరాలి, సత్యం అహింస అని సంకోచపడరాదు. కాళోజీ చెప్తున్నాడు ఈ మాట. దయయు ధర్మం బనుచు తడుముకో పని లేదు, క్షమయని వేడినా క్షమింపగా రాదు, శాంతి అని చాటినను శాంతింపగా రాదు, చాణక్య నీతిని ఆచరణలో పెట్టాలి. అక్కడికి ఒకసారి చాణక్య నీతి అంటున్నాడు. కాలంబు రాగానే కాటేసి తీరాలి, తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలి, కొంగు లాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలి, కన్ను గీటిన కళ్ళ కారాలు చల్లాలి. అంటే దుర్మార్గమైన అత్యాచారాలు జరిగాయి, ముఖ్యంగా విష్ణువురు దొర చేసిన ఆగడాలు, దుర్మార్గాలు. తన్నిన కాళ్లను డాకలిగా వాడాలి, ఖండగా కోసి కాకులకు వెయ్యాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలి. ఈ విషయాల్లో అంటే ఈ హింస ప్రతిహింసల చర్చ అంటే దేశపతి గారు, అంటే ఆయన రజాకార్లకు సంబంధించినటువంటి దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ ఆయన ఒక మహాసభలే ఆర్గనైజ్ చేసి 1945లో. తర్వాత ఆయన న్యాయశాస్త్ర పట్టభద్రుడు. ఆ తర్వాత ఆయనకు మాడపాటి హనుమంతరావు, ఇటువంటి అందరితో, మాడపాటి హనుమంతరావు నుంచి వరవరరావు వరకు ఆయన ప్రయాణం కొనసాగింది చాలా అందరితో కూడా. తర్వాత ఆయన నైజాం డైనెస్టీలో ప్రజలకు ప్రభుత్వానికి ఉండేటువంటి పోరాట తత్వాన్ని ఆయన చాలా
సులభంగా ఆయన పాల్గొన్నాడు, ప్రజల జీవన విధానం చూసిండు, పాలకుల రాక్షసత్వం చూసిండు, రజాకార్ల పేరు మీద ఇప్పుడు ఆ పోయం చదువుతూ ఉంటే మనకు మొత్తం కాలన తత్వం అని మనం చెప్పొచ్చు ఇప్పుడు డెఫినెట్ గా. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సమాజం, ఆ సమాజానికి వచ్చిన ప్రతిస్పందన అంటే హింస అంత తీవ్ర. ఇప్పుడు చూడండి ఆయన ఒకసారి ఏమన్నాడు, రాజ్య హింస తప్పు, రాజ్య హింస మరీ తప్పు అన్నాడు. అన్నటువంటి కాళోజీ నిజంగానే కాలంబు రాగానే కాటేసి తీరాలన్నాడు అని చెప్పాల్సి వచ్చినటువంటి ఒక స్థితి. ఎందుకంటే అప్పుడు సమాజంలో వచ్చిన భూస్వామ్య వ్యవస్థ, దాని పడగ నీడ, తర్వాత ఆయన జెండా ఆవిష్కరించడానికి పోతే నగర బహిష్కరణ, జాతీయ పతాకాన్ని నగర బహిష్కరణ చేసింది ఆయన. అసలు నగర బహిష్కరణ చంపేశారు. ఇప్పుడు అంటే ఒక నగర బహిష్కరణకు గురైనటువంటి కవి కాళోజీ అంటే కేవలం మన కవిగా 5-6 భాషల్లో రాసేటువంటి అట్లా చూడకుండా ఆచరణలో పెట్టాడు. కష్టజీవులకు 20 ఈపులా నిలబడేవాడు కవి అని ఎవరైతే చెప్పారో శ్రీశ్రీ అన్నట్టు డెఫినెట్ గా ఇవాళ దాన్ని మొత్తంగా కూడా ఇవాళ కాళోజీ తన జీవిత ఆచరణ ద్వారా నిరూపించాడు. కాబట్టి ఆయన గాంధీకి సంబంధించినటువంటి ఆ విషయాలు చెబుతూనే డెఫినెట్ గా హింస తప్పు, రాజ్య హింస మరీ తప్పు అన్నాడు. అంటే ఈ రాజ్యహింస ఎట్లా కొనసాగింది, ఆయన సాక్ష్యంగా ఆయన నిలబడ్డాడు. వరంగల్ లాంటి ప్రాంతంలో ఉండడం, అనేక ఉద్యమాలు వెలిసి సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి నైజాం పోరాటం, ఆ తర్వాత నక్సల్ బరి మహాసభ, ఆర్య సమాజం, ఆ తర్వాత మళ్ళీ సాహిత్యోద్యమం, మళ్ళీ ముఖ్యంగా వరంగల్లో విప్లవోద్యమం, నక్సలైట్ల పోరాటం, ఇవన్నీ చూసిన తర్వాత కుటుంబాలు ఈ దోపిడికి పీడనకి ఎట్లా ఎదురవుతున్నాయి, వాటికి వ్యతిరేకంగా పోయిన పిల్లలంతా కూడా ఎట్లా. ఆయన ఒకసారి కడివెండి గ్రామానికి తను అంతిమయాత్రలో పాల్గొన్నప్పుడు కూడా ఇట్లా కన్నీళ్లు గారుతా ఉన్నాయి. ఏమి హింస ఇది, ఈ హింసలు ఆపాలి ఏంటి, అసలు పిల్లలందరూ కూడా తన్నులకు కొరివి పెట్టాల్సినటువంటి కొడుకు ఇవాళ ఏమి తెలంగాణకి ఏం గతి వచ్చింది, కొడుకు తండ్రి కొరివి పెడుతున్నాడు అనేటువంటి, అంటే యువకులందరూ కూడా ఎదిరించిన వాళ్ళందరూ కూడా పోతున్నారని ఆయన ఏదేదైతే చెప్పిండో. సరే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడొచ్చు, కానీ కాళోజీ ఆయన జీవితం అంతా కూడా ఏదైతే చూసిండో చేస్తే కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వమే హింస చేస్తే ఎవరు చేయాలి, అది అన్యాయపూరితమైన హింసకు పూనుకుంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు హింస చేయడం తప్పే, కానీ ప్రతి హింసకి ఎవరు కారణమవుతున్నారు. ఇవాళ మీరు వచ్చి ఇండ్లలో కొడితే 10 దెబ్బలు తిన్నాడు, ఒక దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు హింస అని చెప్పి వాళ్ళని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు, హింస మంచిది కాదు, రాజ్య హింస మంచిది కాదు. ఈ రెండింటిని కూడా సమానంగా చూపించినటువంటి అసలైన గాంధీ. నిజంగానే మనం గాంధీ తత్వాన్ని చెప్పదలుచుకుంటే, అయితే గాంధీని ఇంత ప్రేమించిన కాళోజీ కూడా ఒక సమయం వస్తే, అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూసి రఘుపతి రాఘవ రాజారాం రాముని తోవకు రానే అంత చూటిగా అనగలడు ఆయన. అంటే గుర్తు చేశారు, ఆయన ఎన్నికల్లో కూడా నిలబడి ఒకటి ఆయన 77 ఎన్నికల్లో అప్పుడు వెంగళరావు ప్రభుత్వం, అంటే ఎందుకేమో చెన్నారెడ్డి మొదలు వచ్చినప్పుడు ఈ భార్గవ కమిషన్ కు వ్యతిరేకంగా ఆయన చేసిండు. కాంగ్రెస్ పార్టీ వెంగళరావు ప్రభుత్వం నడుస్తున్నప్పుడు తెలంగాణలో ఒక విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి నిర్బంధం కొనసాగింది. కాబట్టి ఈ నిర్బంధం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆయన 77లో సత్తుపల్లిలో ఎన్నికల్లో నిలబడితే మొత్తం, ఇప్పుడు అమిత్ షా అన్నట్టే అప్పుడు ఆయన కూడా అన్నాడు మొత్తంగా కూడా ఏమి లేకుండా చేస్తాం దేశంలో అని. కానీ ఆయన ఎన్నికల్లో నిలబడి వెంగళరావుకి వ్యతిరేకంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసినటువంటి విషయం. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు హనుమకొండ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు. వినయ్ భాస్కర్ గారు సార్ నమస్తే సార్. నమస్కారం, బాగున్నారా? ఫైన్ సార్, ఫైన్ సార్. వినయ్ భాస్కర్ గారు, ఇవాళ కాళోజీ 111వ జయంతిని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చాలా గౌరవాభిమానాలతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆ మహనీయుడితో మీకు వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఉంది, ఎందుకంటే మీరు హనుమకొండ వాసి, అనేక సందర్భాల్లో మీరు కాళోజీని కలిసి ఉంటారు, మాట్లాడి ఉంటారు, ఆయనతో మీ అభిప్రాయాల్ని పంచుకొని ఉంటారు, ఆయన నుంచి మీరు చాలా స్ఫూర్తిని స్వీకరించి ఉంటారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మీరు ఆయన ఆశీర్వాదాలను తీసుకొని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఉంటారు, అనేక సభలకు కూడా మీరు ఆయన్ని ఆహ్వానించారు. మీ పట్ల ఆయనకు చాలా ఒక ఆప్యాయత, అనురాగం కూడా ఉంది. చెప్పండి, అంటే కాళోజీతో మీకున్న వ్యక్తిగత అనుబంధం గురించి చెప్పండి. అంటే వ్యక్తిగతంగా అనుబంధం అంటే, మేము రాజకీయాలు రాకముందు నుంచి కూడా మా నాన్న కాళోజీ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. మా నాన్నతోని మేము చిన్నప్పుడు
మేము స్కూల్ గోయింగ్ అప్పుడే వాటితో పోయేది. చాలా అకేషన్స్ లల్లా, స్పెషల్లీ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఇంటికి పోయి అట్లా స్పెండ్ చేసేది సార్. ఆ తీరుగా అనుబంధం బాగా పెరిగిపోయి ఆ తర్వాత మా సోదరుడు స్వర్గీయ దాసరి ప్రణయ్ భాస్కర్ గారితో కూడా వాటితో పోయేది. వారి ఆ మిత్ర మండలి కార్యక్రమాలు అయినప్పుడు అనేక మందితో పాటు నేను కూడా ఒక విద్యార్థి దశ నుంచి ఆ తీరుగా మిత్ర మండలి కవి సమ్మేళనాల్లో మీరు కవిత్వం విన్నారు? నేను కవిని కాదు, కవిని కాకపోయినప్పటికీ మీరు విన్నారు, కూర్చున్నారు. మీలాగా గాయకుని కూడా కాదు, కాకపోతే అట్లా అలవాటు అయిపోయింది సార్. అంటే మీరు అప్పుడు ఆ సమయంలో కాళోజీతో పాటు వాళ్ళ అన్నయ్య కాళోజీ రామేశ్వరరావు గారితో కూడా చూసుంటారు, మాట్లాడి ఉంటారు కదా? చూసినాం, కానీ ఎక్కువ కాళోజీ గారితోనే కొంత అనుబంధం ఉండేది. అయితే స్పెషల్లీ చెప్పానంటే వారి పుట్టినరోజు అప్పుడు కూడా అనేక మందిలో నేను కూడా ఒకరిని మా నాన్నతోనో మా అన్నతోనో పోయేవాడిని. ఒక సందర్భంలో ప్రతి మాటలో కూడా ఆయనది ఒక కవిత్వం ఉంటుంది సార్. ఉదాహరణ చెప్పానంటే మా దగ్గర ఒక మిత్రుడు సారంగపాణి గారు అన్నారు, వారి పుట్టినరోజు సందర్భంగా సార్ మీ పుట్టినరోజు కదా తీపి తినండి అన్నాడు. అంటే తీపి 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 నా కాళ్ళకు తీపి పట్టింది అని అన్నాడు సార్. తీపి తీపి నా కాళ్ళకు తీపి పట్టింది, ఇదేరా ఇంత తింటదే, నేను తింటా, నా పేరు చెప్పి నువ్వు కూడా తినరా అని అన్నాడు. అంటే ప్రతి మాటలో కూడా వారి కవిత్వం, చమత్కారం ఇవన్నీ ఉండేది. సో ఆ తీరుగా చానేళ్ల నుంచి ఇదైనా సార్. దాని తర్వాత వారి మరణాంతరము కాళోజీ మిత్ర మండలి అని ఇక్కడ ఒకటి ఆర్గనైజేషన్ ఉంటుంది సార్. నేను అదే మీతో అడుగుదాం అనుకుంటున్నాను. మిత్ర మండలి ఫౌండేషన్ కూడా ఉండదు సార్ ఇక్కడ. ఫౌండేషన్ వినయ్ భాస్కర్ గారు సార్ కాళోజీ ఫౌండేషన్ వాళ్ళు కాళోజీకి ఒక స్మారక మందిరం ఉండాలనే ప్రయత్నం మొదలు పెట్టారు. హనుమకొండలో ఒక స్మారక మందిరం ఉండాలి ఆయనకి, ఆయన వస్తువులను అక్కడ భద్రపరచాలి అనేది వాళ్ళ కోరిక. తెలంగాణ వచ్చిన తర్వాత నాకు బాగా గుర్తు, మీరు ఆ మిత్రమండలికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, ఫౌండేషన్ కి సంబంధించినటువంటి నాగిళ్ల రామశాస్త్రి గారిని, పొట్లపల్లి శ్రీనివాసరావును, ఇంకా మన విద్యార్థి గారిని, మన అశోక్, పందిళ్ళ అశోక్, వీళ్ళందరినీ తీసుకొని వచ్చారు. నరసింహరావు గారు కూడా వచ్చారు, డైరెక్టర్ బి నరసింహరావు గారు కూడా వచ్చారు. వీళ్ళందరితో మనం వెళ్ళి ముఖ్యమంత్రి గారితో కూర్చున్నాం. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో కూర్చొని అక్కడ కాళోజీ స్మారక భవనం ఒకటి కట్టాలని చెప్పి అనుకున్నాం కదా. ఇవాళ ముందు ఒక చిన్న సంఘటన సార్, మీరు చెప్పండి, ఆ వివరాలు చెప్పండి. 2009 సార్, 2009 సమైక్య రాష్ట్రంలో కూడా శాసనసభ్యులు సార్. ఆ కాళోజీ మిత్ర మండలి, కాళోజీ ఫౌండేషన్ వాళ్ళు మా దగ్గర కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి ఒకటి హాల్ ఉన్నది సార్. అక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళు ఏమన్నారంటే, ఇదే రామ్ శాస్త్రి సార్ గారు, అశోక్ గారు, విద్యార్థి సార్, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే, భాస్కర్ ఇక్కడ అక్కడిక్కడ చేసుడు కాదు, నువ్వు ఒక శాసనసభ్యునివి, నువ్వు తలుచుకుంటే అవుతుంది, ఒక 400 గజాలు ఒక ప్రభుత్వ స్థలం ఇప్పియాలన్నారు. సరే అని వీళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడ అంటే అది కార్పొరేషన్ లిమిట్ కదా సార్. చిన్న అడ్డం వస్తాను, కొంచెం అడ్డం వస్తాను వినయ్ భాస్కర్ గారు. అంతకు ముందు కూడా వీళ్ళు కాళోజీ గారు గతించగానే సమైక్య రాష్ట్రంలో కూడా ఆ ప్రయత్నం చేస్తే అప్పుడున్న ప్రభుత్వం ప్రతిస్పందించలేదు, స్థలం ఇవ్వలేదు. అదే సార్, అదే చెప్తున్నా. స్థానిక శాసనసభ్యుల దగ్గర వెళ్ళారు. నేనే సార్ అప్పుడు 2009-10లో నేను ఉంటేని, అప్పుడు నా దగ్గరికి అంటే నేను ఈ కార్యక్రమాలకు పోయేవాడిని. అప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారిది ఒకటి హాల్ ఉండే సార్, వరంగల్ పబ్లిక్ స్కూల్. అందులో చేసేది తీర్మానం చేశారు, ఎవరు కాలేజ్ మిత్ర మండలి వాళ్ళు, కాలేజ్ ఫౌండేషన్ వాళ్ళు 400 గజాలు కావాలి, అది ప్రభుత్వ స్థాయిలో మేము కట్టుకుంటాము అని చెప్పిండ్రు. సో అప్పుడు మున్సిపల్ స్థలం కాబట్టి నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళినాను. అంటే కమిషనర్ గారు కలెక్టర్ అన్నారు. కలెక్టర్ గారు ఇది గవర్నమెంట్ పోవాలంటే సిఎస్ దగ్గర పోయినా, సీఎం దగ్గర నుంచి ఎంత విచిత్రం అంటే సార్, సీఎం వైఎస్ గారి దగ్గర కూడా పోయినాం. వైఎస్ గారిని అడిగితే ఇక వారు ఇక్కడికి ఇదేమైతుంది అని పోయి అక్కడ పో కలెక్టర్ చెప్తా పో అంటే రెక్లెస్, అంటే ఎంత నెగ్లిజెన్స్ అంటే దానికి ఒక గౌరవప్రదంగా మేము అడిగినా కూడా అది కాలేదు సార్. అట్లా చేస్తున్న క్రమంలో అప్పుడు ఉద్యమం కూడా పీక్ అవుతున్నటువంటి సందర్భంలో 2012 అనుకుంటా సార్, 12-13 ఒకసారి ఈ విషయం గురించి మేము నడుస్తుంటే అప్పుడు ఉద్యమ నేత కేసీఆర్ గారు చూసింది, ఏంటిదే అది ఏంటి అంటే
సార్ ఇట్లా వాళ్ళ కాలేజీ వాళ్ళకు 400 గజాల స్థలం కావాలి సార్, దానికోసం రిప్రజెంటేషన్ తిరుగుతున్నాం సార్ అంటే, ఏం పిచ్చానే, కాలేజీ గారికి 400 గజాల ఏం మాట్లాడతారే మీరు? మన ప్రభుత్వం, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండంగా నేను చేద్దాము, 100 రోజులలో గుర్తుపెట్టుకో, మన ప్రభుత్వం వస్తుంది, మన తెలంగాణ వస్తుంది, కాలేజీ గారికి ఇంత చిన్న స్థలం కాదు, అందరూ వరంగల్ సైడ్ చూసే విధంగా కాలేజీ పేరిట పెద్ద చేద్దాం, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఆ రోజు తెలంగాణ రాకముందు నేను అనుకుంటా సార్ 2013లో అనుకుంటా కేసీఆర్ గారు స్వయంగా మా మిత్రమండ వాళ్ళ ముందు చెప్పి చేసినాక తర్వాత సార్ మీరు నమ్మరు, 100th డే దానికన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ దగ్గర కూడా వచ్చినాము, మీరు సార్ దగ్గర తీసుకుపోయినారు, ఇవన్నీ అయ్యే క్రమంలో 100 days రోజు ఇక్కడ కాలేజీ శత జయంతి రోజు సార్, ఆ సందర్భంగా ఇక్కడ వచ్చి ప్రకటించి ఎంత గొప్పగా అంటే అధికార భాషగా ఆ రోజు ప్రకటించడమే కాకుండా దానికి 4000 గజాలు ఇవ్వడం జరిగింది సార్. 400 ఇవ్వని స్థితి నుంచి 4000 గజాలు ఇచ్చేది, 4000 తీసుకొచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే సార్, సమైక్య రాష్ట్రంలో కాలేజీ గారి గురించి ఏ తీరుగా ప్రవర్తించిన ఆనాటి కాంగ్రెస్ పాలకులు, ఆ తదుపరి తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచించినట్టే సార్, ఇక్కడ మేము కాలేజీ కళాక్షేత్రం చెప్తే ఇక్కడ ఆర్కిటెక్ట్లు కాదు సార్, బ్రహ్మాండమైనటువంటి ఆర్కిటెక్ట్లతోని మరి అది నిర్మాణం చేయించడం జరిగింది సార్. వినయ్ భాస్కర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభిస్తున్న దశలో కూడా తొలి దశలో కేసీఆర్ గారు కాళోజీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళినారు. అవును సార్. వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారంటే, నాకు ఎప్పుడు జయశంకర్ గారు కూడా చెప్పేది ఆ మాట, జయశంకర్ గారు దాన్ని సూత్రీకరించి చెప్పేవాడు. అంటే తెలంగాణ ఉద్యమకారులు ఎట్లా ఉండాలంటే కుదిరితే సమన్వయంతో పనిచేయాలి, లేదా సమాంతరంగా పనిచేయాలి, కుదిరితే సమైక్యంగా పనిచేయాలి, సమైక్యం వీలు కానప్పుడు సమన్వయంతో పనిచేయాలి, సమన్వయంతో పనిచేయనప్పుడు కనీసం సమాంతరంగానన్నా పనిచేయాలి, సంఘర్షణ దిశగా మాత్రం పోవద్దు ఒకరితో ఒకరు అని కేసీఆర్ పనిచేస్తున్నాడు. ఆయన కాళ్ళలో కట్టబెట్టకుండా ఎవరు అని చెప్పి ఆయన పోరాటం అందరి ముందు అన్నారు, అక్కడ ఒక గ్యాదరింగ్ ఉండే అందరి ముందు పిలిచి చెప్పారు ఆయన అన్నారు. అయితే మన నడుస్తుండే ఆయనతో సాధ్యం అవుతుంది, మీరు ఆయనకు అడ్డుదలగకండి అని. అంటే అక్కడికి కేవలం ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళే కాదు సార్, వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చింది, అందరి సమక్షంలో కాలేజీ గారు చెప్పిన మాట అది. అయితే మీరు రావటము, మీరు తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చిన ఆయన కోరిన వెంటనే 4000 గజాల స్థలం ఇవ్వటం, ఆ స్థలానికి అక్కడ శంకుస్థాపన జరగడం జరిగింది. కానీ ఆ తర్వాత ఇంకా అంతకు మించిన అంటే ప్రతిపాదించిన స్థలంలో కాకుండా మరొక స్థలం ఎంపిక చేయడం జరిగింది, అంటే ఇంకా సెంటర్ లో ఉండాలని చెప్పి. అంటే వాస్తవంగా వేరే ఆ కూడా వాళ్ళు వేరే స్థలం చూపెట్టింది సార్. చూపెట్టిన సార్ ఏమన్నారంటే, ఇది అందరికి ఎక్స్పోజ్ అయ్యేటట్టు ఉండాలి, కాలేజీ గారిని గల్లీలలో పెట్టొద్దు, ఆయన పేరిట ఏ కళాక్షేత్రమైనా కూడా లోపల ఉండొద్దు, ఇరుక్క ఉండొద్దు, ఆయనది విశాలమైనటువంటి హృదయం, ఆయన భవనం కూడా విశాలమైనట్టు ఉండాలి అని ఆయన చెప్పి అందరికి అనువుగా అయినటువంటి స్థలం. ఎంత గొప్ప అంటే సార్ స్పెసిఫిక్ గా కేసీఆర్ గారు స్పెసిఫిక్ గా చూసి ఆ డ్రాయింగ్స్ గానీ అవన్నీ కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఆయన నిర్ణయించింది సార్. మేము కూడా అసలు మా కాలేజీ ఫౌండేషన్ వారు కానీ కాలేజీ మిత్రం మేము కూడా ఏదో ఇంత బిల్డింగ్ కడితే అయిపోతుంది అంటే ఆయన పేరిట ఒకటి ఉండాలి. వినయ్ భాస్కర్ గారు ఇప్పుడు అది ఎంత 1500 కెపాసిటీయా? అవును సార్, అవును సార్, 1500 సీట్స్ సార్, చాలా పెద్దది. తర్వాత నాకు తెలిసి ముందట కాళోజీతో ఒక అద్భుతమైన విగ్రహం ఉండాలని కూడా అనుకున్నారు, ఆ విగ్రహం కూడా ఏర్పాటైంది, చిన్నగా అయింది సార్. నిజానికి కేసీఆర్ గారు ప్రతిపాదించినంత పెద్ద కాలేదు, వారు డిజైన్ చేసి చాలా గొప్పగా ఉండే సార్. ఆ ఫౌంటైన్ మీరు శ్రమ పడ్డారు, మీరు స్థలాన్ని సాధించారు, ముఖ్యమంత్రి గారిని ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు కూడా కాళోజీతో అభిమానం ఉండడం వల్ల మీరు స్థలాన్ని సాధించి పెట్టారు. మీ సమయంలోనే నిర్మాణం దాదాపుగా 90% పూర్తయిపోయింది. కానీ సరే 95% పూర్తయిపోయింది. నాకు తెలిసి కాళోజీ కళా ప్రాంగణం అనే అక్షరాలు కూడా అప్పటికే చెక్కేశారు భవనం మీద. డిజైన్ ప్రారంభోత్సవం కూడా అనుకున్నారు, కానీ ఇంక కొద్దిపాటి ఇంటీరియర్ వర్క్స్ ఉండడం వల్ల సీటింగ్ సార్, అంటే ఆ సీటింగ్ ఇక్కడ ఆ రోజు మేము ఏమనుకున్నాం, ప్రతి దాన్ని ఒక్కొక్క ఫ్లోర్ గానీ ఒక్కొక్క డిజైన్ చేసేటప్పుడు కాలేజీ మిత్ర మండలి వాళ్ళను కాలేజీ ఫౌండేషన్ వాళ్ళను
అనువుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక హాల్ ఇవ్వాలని సార్ స్పెసిఫిక్ గా చెప్పింది సార్. కేసీఆర్ గారు స్పెసిఫిక్ గా చెప్పిండు, కాలేజీ ఫౌండేషన్ వాళ్లకు అనువుగా వాళ్ళకు ఒక ఆఫీస్ ఉండాలి, కాలేజీ గారి వస్తువులు అక్కడ ఎగ్జిబిట్ కావాలి, వాళ్ళకు ఒక చిన్న కళాకారులు ప్రదర్శనలకు ఒక చిన్న కమ్యూనిటీ కొన్ని హాల్ కావాలి. పెద్దది వేరు చిన్నది వేరు. కళాకారులకు వాళ్ళు ఏ ప్రదర్శన ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా సీటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి. ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద వినయ్ భాస్కర్ గారు కేసీఆర్ గారు 2 హాల్ ఉండాలనుకున్నారు. ఒకటి మెయిన్ హాలు, అది ఎక్కువ మందిది, తర్వాత ఒక చిన్న హాలు చిన్న సభలు జరుపుకోవడం కోసం. ఆ హాలు తర్వాత దాంతో పాటు ఒక కొంత భాగాన్ని కాళోజీ ఫౌండేషన్ వాళ్ళకి కేటాయించాలనుకున్నారు. అక్కడ కాళోజీ వస్తువుల మ్యూజియం ఉండాలనుకున్నారు, మ్యూజియం ఉండాలని చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేసింది కానీ దానికి రిబ్బన్ కటింగ్ చేశారు కానీ అటు కాళోజీ ఫౌండేషన్ వాళ్లకు దాంట్లో కొంత స్థలం ఏమి ఇవ్వలేదు, కొంత గది కానీ ఇవ్వడం కానీ ఏం చేయలేదు, మ్యూజియం పెట్టలేదు. ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అసలు? ఆ భవనం ఉపయోగంలో ఉందా? ఏమన్నా కార్యక్రమాలు జరుగుతున్నాయా? కానీ కళాకారులకు అందుబాటులో లేదు సార్. బాధకరం ఏంటంటే సార్, ఏ కాళోజీ గారు కళలు కానీ కళాకారులకు కవులకు ఏదైతే ఉపయోగపడాలని కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు కానీ కాలేజీ మిత్రమండలి వాళ్ళు కాలేజీ అభిమానులు కవులు కళాకారులు ఏదైతే అనుకున్నారో ఆ స్థితిలో ఇప్పుడు అది పనిచేయకపోవడం బాధకరం. ఈ మధ్య కాలంలో సార్ 1-2 ధర్నాలు కూడా అయినాయి సార్. కళాకారులు ఇట్లా అందరూ కూడా నిరసన వ్యక్తం చేసింది సార్. ఎందుకంటే ఇప్పుడు కళాకారుల ప్రదర్శన తిలకించేదానికి అందరూ అనువుగా ఫ్రీగా రావాలి, కానీ కళాకారులు ప్రదర్శన చేసేదానికే 2 లక్షలు 3 లక్షలు అని వాళ్ళ దగ్గర ముక్కుపడి పిండిస్తే ఎవరు కడతారు సార్? అంటే చాలా దాని ఫీజు చాలా ఎక్కువ ఉందంటారా? భారం వేసేలాగా ఉందా? చాలా ఎక్కువ ఉన్నా సార్. ఎంత చేసింది హాల్ ఏదో 2 లక్షలు 3 లక్షలు అంటారు. 2 లక్షలు అందులో ఒక సభ పెట్టుకోవాలంటే 2 లక్షలు చెల్లించాలా? 2 లక్షలు. మొన్న కృష్ణ జయంతి రోజు ఒక కార్యక్రమం అయింది సార్, దానికి కూడా ఒక 10,000 ఏదో తక్కువ ఉంటే అది ఇయ్యలేదు, కానీ మినిమం అయితే 50,000 అంటుంటారు. అంటే కరెంట్ ఇవన్నీ కూడా ఒక ప్రదర్శన చేయాలంటే 2 lakhs అయితే అవుతుంది. అవునా? అయితే ఇప్పుడు అంత ఎవరైనా పెట్టుకుంటారా సార్? అంటే మరి దాని మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి కదా, దాని రీఛార్జ్ జరుగుతుందా? అది ఎందుకంటే అవును సార్, మెయింటెనెన్స్ సార్. ఆ రోజు మేము ఉన్నప్పుడు మేము అందుబాటులో అంటే కరెంట్ బిల్లు ప్రదర్శన చేసేటోళ్ళు ఇవ్వాలనుకున్నాము. మెయింటెనెన్స్ అంటే ఏముంటుంది సార్? స్వీపింగ్ ఛార్జెస్ అదో ఇదో ఊడ్చేదానికి 5,000 10,000, 5,000 కరెంట్ బిల్లు, 5,000 మెయింటెనెన్స్ అనుకోండి, ఇంకొక 5,000 అంతకన్నా ఎక్కువ ఉంటే కళాకారులు ఏమన్నా పెట్టగలుగుతారా సార్? అవును, నిజానికి సాహిత్య సంస్థలు కళా సంస్థలు అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. అంత భారీ సొమ్ము సార్. మేము అదే అంత 1,500 సీట్లలో సార్ రారనుకోండి, ఒక మినీ హాల్ వీళ్ళకి అనుకూలంగా ఇవ్వండి అని చెప్పి చేసాం సార్. అప్పుడు శివకుమార్ గారిని ఒక పాత్రికేయుడు ప్లస్ కళాకారులు కూడా వాళ్ళు ప్రతి సండే కూడా ఏం డిజైన్ చేసినామంటే సండే సందడి అని చెప్పి ఫ్రీకి ఇవ్వాలని చెప్పి ఒక కళాకారుల కోఆర్డినేషన్ కమిటీ కూడా వేసి అప్పుడు అన్నారు. దానికి కూడా అప్పుడు నేను ఉన్నప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఓకే అని చెప్పినాం. కలెక్టర్ కూడా అప్పుడు బహుశా రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఉండే అనుకుంటా. అప్పుడు మేము చెప్తే వీళ్ళ కళాకారులను తీసుకపోతే ఆయన ఓకే అన్నాడు, కానీ మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ మీరు ఇవ్వాలి అని చెప్పాడు. మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎవరైనా ఇస్తారు సార్, 5,000 10,000 ఇస్తారు. అయితే ఇప్పుడు అరుదుగా ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప అది నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా లేదు. ఎక్కడ సార్ ఎండిపోయింది, తోరణం ఎండిపోయింది, వినయ్ భాస్కర్ గారు, మీ పోరాటం ఫలించాలి. మీరు కాళోజీ ప్రాంగణం ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఒక ఘర్షణ అక్కడ చేస్తున్నారు. మీ పోరాటం ఫలించి నిజంగా కాళోజీ కళా ప్రాంగణం అనేది నిరంతరం ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో అది విరాజిల్లాలి, తెలంగాణ స్ఫూర్తిని పంచే ఒక మొన్న ఎంత ఘోరం అంటే సార్, ఆయన జానపద ఒక కార్యక్రమం పెట్టుకున్నారు సార్. ఆయన వీళ్ళంతా కూడా వాళ్ళని సింపుల్ గా వాళ్ళ అప్లికేషన్ కూడా చెప్పి బయట పడేసారు సార్. అయ్యో మన ఫోక్ వాళ్ళు కూడా ఏదో పెట్టుకున్నారు, దానికి పర్మిషన్ ఇవ్వలేదు. మన శ్రీశైల్ రెడ్డి గారు కాళోజీ ఒక మాట అంటాడు, తాలు తేలిక, తాలు కన్నా బాతాలు తేలిక, బాతాలు కన్నా పాతాల పోతు మరింత తేలిక అని అంటాడు అనమాట. నాకెందుకో ఇవాళ ప్రభుత్వానికి అది సరిపోతుందని అనిపిస్తుంది. ఆయన ఓటు ప్రాధాన్యత ఇంతకుముందు ప్రసాద్ గారు ప్రస్తావించారు. అది ఎప్పుడైతే ఆయన జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా నిలబడింది కూడా పౌర హక్కుల కోసం, అదేమైనా అధికారానికి కోరి నిలబడ్డది కాదు. వెంగళరావు
ప్రభుత్వ అణిచివేత నిరసిస్తూ ఆయన ఆ రోజు ఆయన ప్రచారం చేయడానికి శ్రీశ్రీ వచ్చాడు. ఆ సమయంలోనే బానిసకు ఒక బానిస అని ఆయన వెంకటరావుని అన్నాడు. ఆ సమయంలో ఆయన ఒక మంచి కవిత చెప్పాడు. అంటే ఆ సమయంలో చెప్పింది కాదు, పోలీస్ యాక్షన్ తర్వాత 1949 సంవత్సరంలో స్టేట్ కాంగ్రెస్ కు జరిగిన సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఆయన ఒక గేయం రాశారు. నేను అనేది తీసి పెట్టుకున్నా. ఓటిచ్చు అధికారం ఉన్నట్టి వారు ఎన్నికల సమయమున తిన్నగా వినుడు, మట్టి బాణలు కొనిన కొట్టి చూచెదం. మామూలు మట్టి కుండలు కొన్నా గానీ కొంచెం కొట్టి చూస్తాం ఇది పనిచేస్తుందా లేదా అని. సరుకు కొన వీధెల్ల తిరిగి చూచెదము, వరుణ్ అన్ని విధముల తరిచి చూచెదము. పెళ్లి చేయాలనుకుంటే పిల్లవాడి గుణగణాలు, కులగోత్రాలు, అటేడు తరాలు ఇటేడు తరాలు విచారిస్తారు. ఓట్లు వేయుట పిల్లల ఆట ఎట్లగును, సొరకాయ కోతలకు మురిసిపోతారా, కర్ర కొరకని జీలకర్ర కొంటారా. అంటే చూడండి, అంటే ఆ ఫన్ కూడా ఆయన శ్లేషని కూడా అద్భుతంగా వాడారు. కర్ర కొరకని జీలకర్ర కొంటారా, చెరుకు తీపని వంట చెరుకు నములుదురా, ఉప్పు కప్పు రంబులుండునొక తీరు, గుణముల చూచియే గుర్తింపవలయు, అభ్యర్థులై ఓటులు అడిగేటి వారు ఏమేమి చేసిరో ఎటువంటి వారో, పురుషులెవ్వారు కాపురుషులెవ్వారు గుర్తించి ఓటులను కురిపింపవలయు, ప్రాణతుల్యము ప్రజాస్వామ్యమున ఓటు అన్నాడు. ప్రాణంతో సమానం అని అన్నాడు. నిజంగా అంటే ఆయన ఓటు గురించి, అంటే ఓటు ఇచ్చినప్పుడే ఉండాలి బుద్ధి, ఎన్నుకొని తలబాదుకున్న ఏమవును, తర్వాత ఏడ్చినను తప్పదు అనుభవం. ఇవాళ కాళోజీ కళా ప్రాంగణం అన్నది ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తే ఇవాళ అది నిరుపయోగంగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దీని గురించి అంటే ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విషయంలో మీకు ఏమనిపిస్తుంది, అంటే కాళోజీ పట్ల కూడా? ఇప్పుడు ఇంతకుముందు మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని ఆరాధించిన కాళోజీయే ఎట్లా తిరగబడాలో ఒక ధర్మాగ్రహంలో ఎట్లా రాశారో మీరు చదివి వినిపించారు ఇందాక. ఆయన ఒకచోట అంటాడు, ఇకపై చెల్లవు అని శ్రీశ్రీ అనినంత మోసం దౌర్జన్యం తగ్గినదెంత. సో కాబట్టి ఈ రోజుకి ఖచ్చితంగా ఆ దండం దశగుణ భవేత్ అంటారు కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ కాళోజీ స్ఫూర్తికి, ఒకటి కాళోజీ కళా ప్రాంగణమే కాదు, కాళోజీ స్ఫూర్తి, కాళోజీ ప్రాణమైన తెలంగాణని లేకుండా చేయడం, తెలంగాణ అస్తిత్వం లేకుండా చేయడం, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతులు ప్రతిదాన్ని కించపరిచే విధంగా సమైక్య రోజులే బాగుండే అని ముఖ్యమంత్రి స్వయంగా రోజులు బాగుండటమే కాదు, సమైక్యవాదానికి తిరుగులేని ప్రతినిధిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకుండా పోవటం అంటే అదేదో జరిగిన తీవ్ర అపచారమని ఆయన బాధపడుతున్నాడు. ఇంకా ఐరనీ ఏంటంటే వాళ్ళిద్దరూ సరిగ్గా సంవత్సరం క్రితము కాళోజీ జయంతి రోజు ఈ మహానుభావుడు ఆ మహానుభావుడికి నాగడో పుస్తకం బహుకరిస్తున్నాడు. అంతకంటే క్రూర పరిహాసం. అంటే నిజంగా కాళోజీ పౌర హక్కుల ఉద్యమం అంతా కూడా చంద్రబాబు పరిపాలన కాలంలో ఆయన సమయంలో జరిగిన తీవ్ర అణచివేతను ఎదిరిస్తూనే అనేక సభలలో ఆయన పాల్గొన్నాడు, అరెస్ట్ అయ్యాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు కూడా కాళోజీ. కాబట్టి కాళోజీ గారి పిలుపులోనే ఉన్నది. ఇప్పుడు నాకు కృష్ణుడు గుర్తొస్తాడు ప్రతి సందర్భంలో వచ్చినట్టే. ఇప్పుడు కూడా అహింసా మార్గము తర్వాత కాళోజీ యొక్క విశ్వరూపము కవిత్వం మనం చూసిన తర్వాత ఆయుధము ధరింప అన్న కృష్ణుడే భీష్ముడి మీదకి చక్రం ఎత్తుతాడు, తప్పదు అది. సో కాబట్టి కాళోజీ లాంటి ఒక దార్శనికత, తాత్వికత, తెలంగాణ పట్ల అవ్యాజమైన ప్రేమ, అన్నిటికీ మించి అంటే చూడండి, మనం గతంలో కూడా అనుకున్నాము, ఆయన బహుభాషా కోవిదుడు అంటే నాట్ ఫ్రమ్ లింగ్విస్టిక్ పర్స్పెక్టివ్ కాదు, వాటిని అన్నిటిని ప్రేమిస్తున్నాడు ఆయన. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, హైదరాబాద్ లో ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్, ఒక సంపద్వంతమైన సంస్కృతి, ఏదో మూలగొట్టు ప్రాంతంలో ఒక భాష మాట్లాడే చోట లేడు కాళోజీ. కాళోజీ ఉన్న ప్రాంతం ఎంత గొప్పది అంటే ఇది చాలా సాంస్కృతిక సంపద ఉంది. ఆయన తండ్రి మరాఠీ, తల్లి కన్నడ. అంటే వాళ్ళంటే ఆ రోజు అవి హైదరాబాద్ సంస్థానంలో భాగం అవి రెండు కూడా. ఆయన రట్టనహಳ್ಳಿలో పుట్టాడు. తండ్రి మరాఠీ మాట్లాడితే తల్లికి అర్థం అవుతుంది, తల్లి కన్నడ మాట్లాడితే తండ్రికి అర్థం అవుతుంది, తండ్రి ఉర్దూలో కూడా మాట్లాడేవాడు, అది తల్లికి అర్థం అవుతుంది. చదువుకున్నది ఉర్దూలో, ప్రేమించింది తెలుగును, పోరాడింది తెలంగాణ తెలుగు కోసం. ఇది కాళోజీ చూస్తే మనకు అంటే ఈ తెలంగాణ సంపద్వంతమైన సంస్కృతికి ఆయన ఒక
తిరుగులేని ప్రతీకగా మనం చాలా సారవంతమైన మనిషి అనుకుంటాను నేను కాళోజీని కాళోజీ గారు. భావించవచ్చు. Yeah. సార్ ప్రసాద్ గారు ఆయన ఓటు ఇచ్చేటప్పుడు ఎంత వివేకంతో ఉండాలి, ఎంత వివేచనతో ఉండాలి అనేది ఆయన చెప్పినాడు. నిజానికి గత ప్రభుత్వం ఒక యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టింది. Yeah. కాళోజీ విశ్వవిద్యాలయంగా మనం హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టినాం. తర్వాత కాళోజీ పేరిట ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు, ₹1,00,000 అవార్డు. ఇవాళ నిజానికి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఊరికనే కాళోజీ పేరును సంవత్సరానికి ఒకసారి జపిస్తున్నట్టే కనబడుతుంది తప్ప, ఒక క్రతువు నిర్వహిస్తున్నట్టే కనబడుతుంది తప్ప, అంతకు మించి ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఒక కార్యాచరణ ఏది తీసుకున్నట్టుగా కనిపిస్తలేదు. ఇప్పుడు మీరు సాహిత్య అకాడమీకి ఇప్పటివరకు చైర్మన్ వేయలేదు, పైగా తెలంగాణ తల్లి విగ్రహానికి మార్చేశారు. ఆ తర్వాత కళాతోరణం, కాకతీయుల కళాతోరణం అంటే మన వరవరవరు ఒక మాట అనేవాడు, హనుమకొండకు వెళ్తే చూడాల్సినవి రెండు, ఒకటి 1000 స్తంభాల గుడి, రెండవది కాళోజీ అన్నాడు ఆయన. కాళోజీ ఈ ఇద్దరు కూడా చరిత్రకు సాక్ష్యాలు అని అన్నాడు. అంటే కాకతీయ కళాతోరణం పట్ల మనకు అటువంటి ఒక అభిమానం ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వానికి అసలు ఆ సాంస్కృతిక స్పృహ ఏమన్నా ఉన్నట్టు అనిపిస్తుందా? నాకు ఇంతకుముందు మీరు కవిత చదివినప్పుడు నాకు కేసీఆర్ జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ఆయన సభలలో ప్రసంగిస్తున్నప్పుడు అదమరిచి ఓటేయొద్దని అప్పీల్ చేశాడు. ఎందుకంటే ఇది మన రత్నం ఎవరో తెలుసుకోవాలి, మన జీవితాలను మార్చేటువంటి ఓటు, అదమరిచి మనం ఏదైనా ఓటేస్తే మన జీవితాలకే ప్రమాదం అని. నిజంగా అటువంటి ప్రమాదం ఇలా తెలంగాణలో రాజ్యం వెళ్తాం. ఎందుకంటే ప్రజా సమస్యల్ని పరిష్కారం లేదు, ఇచ్చిన హామీలు అమలు లేదు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే కాళోజీ నిత్యము రిలవెంట్, నిత్యము ఆయన జ్ఞాపకంలో ఉంటాడు మనకు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి మాట ఇవాళ మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సందర్భం. కాళోజీ గారు ప్రతి ఊరికి ఒక గ్రంథాలయం కావాలని కూడా ఆయన గ్రంథాలయ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి చరిత్ర ఉంది. తర్వాత ఆయన జైలు జీవితం గడిపాడు. 25 ఏళ్లకే జైలుకు పోయిండు ఆయన. సత్యాగ్రహ దీక్షలు చేసి 30 ఏళ్ళప్పుడు రైతాంగ పోరాటం వచ్చింది. కాబట్టి ఆయన జీవితం అంతా కూడా ఏమైపోయిందంటే అన్ని ఆటుపోట్లను, అన్ని పాలక వర్గాల స్వభావాల్ని, ప్రజల ఉద్యమాల్ని, ఆ ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి హింసని, ఆ హింసను తట్టుకోవడానికి పడ్డ రంపపు కోతని మొత్తంగా కూడా ఆయన చూసి ఆయన జీవితంలో ఇది మారాలి, ఇక్కడ శాంతి నెలకొనాలి, అందుకే తెలంగాణ రావాలని ఆకాంక్షించి కేసీఆర్ గారు ఆయన ఆశీర్వాదానికి పోయినప్పుడు మీ కేసీఆర్తో ఎట్లా పనిచేయాలనేటువంటి విషయం మీద కూడా మీకు భావఘర్షణ ఉండొచ్చు. అయితే కలిసి పనిచేయండి, లేకుంటే సమాంతరంగా పనిచేయండి, ఎవరి మానన వాళ్ళు పనిచేయండి, కానీ ఒకరినొకరు నిందించుకోకండి అని. నిజంగా అది చాలా మందిలో జయశంకర్ గారు, కాళోజీ గారు చెప్పినటువంటిది ఉద్యమంలో ఒక క్రియాశీలకం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ 10 ఏళ్లలో చేయగలిగినంత కాళోజీ గారికి చేసేటువంటి ప్రయత్నం చేసిండు. యూనివర్సిటీకి పేరు పెట్టడం కావచ్చు, లేకుంటే కళాక్షేత్రం ఇలా వినయ్ భాస్కర్ గారు చెప్తే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఎందుకంటే 95% పూర్తి చేసినటువంటి కళాక్షేత్రం ఇలా కళాకారులకి పనికి రాకుండా, అందుబాటులో లేకుండా పోవడం అనేటువంటి దాన్ని కూడా ఒక వినిమయ వస్తువుగా తయారు చేసి దాని నుంచి డబ్బులు రాబట్టుకొని దాని ద్వారా గ్యారంటీలు అమలు చేయాలని పాపారబోతున్నట్టుగా నాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే లక్షల రూపాయలు దేశపతి గారు ఒక కళ, అది ప్రభుత్వ సొమ్ముతో నిర్మించబడ్డటువంటి కళాకారులు ఏ మాత్రం పెడతారు? కళాకారులకు ప్రైవేట్ ఫంక్షన్ లాగా తయారైంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక్క విషయంలో కాదు దేశపతి గారు, మనం అనుకున్నట్టు ఇవాళ కాళోజీ బాధపడ్డట్టు, కాళోజీ గుర్తించినట్టు పాలకులు ఇవాళ పూర్తిగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి తీరు తెలంగాణ సమాజానికి చాలా హానికరంగా. కలిసి వచ్చినప్పుడు ఏదో కాటేసి తీరాలన్నాడు కదా కాళోజీ, నిజంగా ఇప్పుడు కాటేసి తీరాల్సినటువంటి సందర్భం. అవి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వచ్చే ఎన్నికలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి ఇవాళ కాటేసి తీరాల్సినటువంటి సందర్భం కనబడతా ఉంది. మీరు ఆయన కోరుకున్న హింస మళ్ళీ ప్రజ్వలిల్తా ఉన్నది. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఎంత ప్రేమించిండో ఇలా ప్రజాస్వామ్యాన్ని ఎంత హరణం జరుగుతూ ఉంది. ప్రతి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు, ఎన్కౌంటర్లు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి, కేసులు పెడతా ఉన్నారు, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తారు, యూరియా కోసం రేయింబవాళ్ళు రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎట్లా ఉండే తెలంగాణ ఎట్లయింది అనేటువంటి ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా మనం ఈ సందర్భంగా జయశంకర్ గారు అంటుండే కదా తెలంగాణ ఎట్లుంది అని. ఇప్పుడు ఆ సంభాషణ మనకు గుర్తొస్తుంది. అయ్యో జయశంకర్ ఉంటే ఎట్లయిపోయింది తెలంగాణ అని మనల్ని. అంటే ఆయన రాసిన కవిత
ఎవరనుకున్నారు ఏమన్- ఇట్లవునని, ఆ. ఎవరనుకున్నారు ఇట్లవునని, ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని హామీలు ఇచ్చిన వారే అంత స్వాహ చేస్తారని, అన్నలు ఒప్పందానికి సున్నా చుట్టేస్తారని, పరిపాలనతో తమ్ముల ఫజీత పాలు చేస్తారని ఎవరనుకున్నారు ఇట్లవునని, కావలి కుక్కలు దొంగల గంజి కాసపడతాయని, కావలివాడే దొంగల కావళ్లను మోస్తాడని ఎవరనుకున్నారు. పోచంపాడు శకుని పాచిక పాలవుతుందని, తెలంగాణ వాసులకు త్రిశంకు స్థాయి వస్తుందని ఎవరని, ప్రాంతాన్నే పాడు చేసి శాంతి శాంతి అంటారని, కడుపులోన చిచ్చు పెట్టి కండ్లు తుడు వస్తారని ఎవరనుకున్నారు ఇట్లవునని అని చెప్పి ఆయన సరిగ్గా ఇవాళ కూడా అదే పరిస్థితి మళ్ళీ ఆ కవిత రిలవెంట్ గా అని అనిపిస్తున్నది. ఇట్లా నీళ్లు లేకుండా చేస్తారని, ఎరువులు లేకుండా చేస్తారని, రైతులను ఇట్లా ఘోష పెడతారని ఎవరనుకున్నారు అంటే అనుకున్నారు అనుకోండి నిజానికి, కానీ అనుకున్నప్పుడు ప్రజలు అనుకోకపోవచ్చు, బహుశా ప్రజల్లో ఒక్కొక్క భాగం అనుకోలేదు, కానీ చివరికి ఇట్లా వ్యధపడే ఆవేదన పడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇది వాటి కాలాతీతుడు కాళోజీ అనేటువంటి చర్చ. కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ భాషా వికాసాల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణని తెలంగాణ సమాజమే స్వీకరించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన స్ఫూర్తితో ఆ ప్రక్రియ నిరంతరంగా జరుగుతూనే ఉండాలి. అట్లానే అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని ఆయన అన్నట్టుగా ఒక స్వార్థ చింతనను వీడి ఎంతో కొంత ఈ సమాజం కోసం నువ్వు నీ శక్తిని వినియోగించాలనే సంస్కారం అందరిలో కూడా కలగాలి. అధికృత హింస అంటే నీ అభిప్రాయంతో ఎదుటివాడు ఏకీభవించినప్పుడు అంగీకరించని వాని పీకనొక్కు సిద్ధాంతం ఏదైతే ఉందో కాళోజీ చెప్పినట్టు ఆ అధికృత హింసకు వ్యతిరేకంగా పోరాడాలి. ఆ అధికృత హింస భావన పోవాలి. బతుకు పూజనీయమైంది. ఈ బ్రతుకును అసమానతలతోనూ కులమతాల సంకుచితత్వాలతోనూ ఈ ఒకరంటే ఒకరికి పడని ఈ పోటీతోనూ, ఆయన పోటీ ఏదైతే నేను పోటీ పడి కాటులాడంటాడు, ఈ అంగడి సంబంధాలు పోయి సంగడి సంబంధాలు రావాలని కాళోజీ కోరుకున్నాడు. అంటే స్నేహ సంబంధం, స్నేహము, సౌహార్ద్రము, సౌభ్రాతృత్వము, శాంతి, స్వేచ్ఛ విలసిల్లే ఒక సమాజం కోసం పాటుపడడమే కాళోజీకి మనం అర్పించేటువంటి నిజమైన నివాళి. దానికోసం అందరం కూడా కంకణబద్ధులవుదాం. ఇది వాటి కాలాతీతుడు కాళోజీ చర్చా కార్యక్రమం. కృతజ్ఞతలు దేవిప్రసాద్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు.